వెరీ గుడ్ మార్నింగ్ మామ. మనం డే 5కి అయితే వచ్చేసినాం. ఇక డే 4 అయితే నైట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ అయింది. అంటే డే 3 రోజే పెట్టుకున్నాం కానీ డే 4 రోజే అయింది బర్త్డే పార్టీ అయితే. సో ఆ పార్టీ అయిపోయేసరికి నియర్లీ పడుకునేసరికి 3 అయింది. ఇక నేను పడుకునేసరికి ఇంకా లేట్ అయింది, 3:34 అయింది. ఇప్పుడే 12:30 ఏమో లేచిన. అండ్ మళ్ళీ 20 minutes ఫోన్ అవుతుంది, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కప్పు గెలిచింది కాబట్టి ఎలా గెలిచింది ఏంది అని చూసిన అంటే దానికి వీడియోస్. ఫేస్ వాష్ చేసుకొని కిందికి వచ్చేసి గ్రీన్ టీ అయితే పెట్టుకున్నాం స్టవ్ మీద. ఇల్లు అయితే మొత్తం అంగడంగడి మొత్తం ఆమా ఉంది. పార్టీ అయింది కదా నైట్. టీ తాగేసి కొంచెం వాటర్ తాగేసి ఫేవరెట్ బుక్ చదివేసి యోగా చేసి రన్నింగ్ చేద్దాం. చలో రైట్. నమస్తే మా, నేను ఇప్పుడే వాక్ వచ్చిన. ఇక్కడ లేక్ ఉంటుంది అన్న కదా, సో లేక్ దగ్గరికి అయితే వాక్ వచ్చిన. చాలా పీస్ఫుల్గా ఉంది వెదర్ అయితే. మోసం అనిపిస్తుంది వెదర్ చూస్తే మాత్రం. కొంచెం ఎండ ఎక్కువనే కొడుతుంది కానీ చాలా ప్రశాంతం, గాలి, వెచ్చదనం అయితే చాలా బాగుంది మామ. కొంచెం వాక్ చేసి అయితే పోతాం మామ. చలో ఉంటా. ఇప్పుడే లంచ్ అయితే అయిపోయింది. కొన్ని 4-5 చపాతీస్ చేసుకున్నా. చికెన్ అండ్ మటన్ కర్రీ ఉండే, వాటితో తినేసిన లంచ్ అది అయిపోయింది. అండ్ డే 5కి వచ్చేసినాం కదా, చిన్న కన్సిస్టెంట్గా ఉంటున్నాం. సో నెక్స్ట్ స్టెప్కి అయితే పోదాం అనుకుంటున్నా. ఏంటంటే రేపు నుంచి కొంచెం టైం పాటిద్దాం. అంటే పొద్దున్న లేవడమైనా, పడుకోనికి ట్రై చేయడమైనా, అంటే దానికి టైం అయితే కేటాయిద్దాం. అండ్ ఇంకోటి వచ్చేసి అయితే స్కిల్ నేర్చుకునే దాంట్లోనైతే టైం ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. రేపటి నుంచి కొంచెం టైం ఇచ్చినామంటే సెట్ అవుతాం మామ. మెల్లగా నెక్స్ట్ వీక్ వరకు కొంచెం సెట్ అయితే తర్వాత మెల్లమెల్ల ఇంప్రూవ్మెంట్ చేద్దాం. చెల్లగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ. అంటే నా ఎఫర్ట్స్ పెడుతున్నందుకైతే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ కసితోనైతే చేస్తా. సో మీరు ఈ బుక్ ఏం చెప్తుంది అంటే మామ, మనం ఎట్లా బ్రతుకుతున్నాం. ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలు చూడరు మామ, మస్తున్నది అసలు. వెదర్ అయితే మస్తుంది. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లు పొలాలు ఖతర్నాక్ ఉన్నాయి, అసలు బాగున్నాయి. అసలు ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు మామ ఫ్రెండ్స్తో, ఎవరితో మా వాళ్ళు అయితే. చూడండి ఈ చుట్టుపక్కల అన్ని చెట్లు, వైబింగ్ ప్లేస్ మామ. పొలాలు వచ్చేసాయి మామ. ఈ ప్లేస్ అయితే ఖతర్నాక్ ఉంది మామ. ఇది మన ఇండియన్ వేప చెట్లు లాగా కనబడుతున్నాయి. ఈ వేప చెట్లు అనుకుంటా, ఐ థింక్ సో. ఇస్ వేప చెట్లు. చుట్టైతే అన్ని వేప చెట్లు ఉన్నాయి. అక్కడ చిన్న లేక్ లాగా, చిన్న పాండ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ డక్ ఫామ్ ఉన్నట్టు మామ, మస్తుంది ఈ ప్లేస్ అయితే. నేను ఒక చిన్న పని మీద వేరే ప్లేస్కి వెళ్తుంటే ఇది కనబడ్డది. మస్తుంది ఎన్విరాన్మెంట్ అయితే, బాగా నచ్చింది నాకైతే. ఈ సీన్ కూడా చూడరు మామ, మస్తుంది. మొత్తం చుట్టుపక్కల చెట్లు, మధ్యలో కార్లు, ఆ పోతుంటే ఫీలే వేరే ఉంది మామ. పక్కన చిన్న పొలాల చెరువులు, అంటే లేక్ లాగా ఉన్నది పక్కనే లెఫ్ట్ సైడ్. బాగుంది అసలు, బాగా మస్తు అనిపిస్తుంది ప్లేస్ అయితే నాకు. ఇక్కడ చూసుకుంటూ పోతేనే మస్తు అనిపిస్తుంది. ఇక మీకు కూడా ఇంకా బాగానే ఉంటుంది మామ. పొలాలు దున్నీరు మత్తడా లాగా వాటర్ అయితే పోతున్నాయి. సో ఈ ప్లేస్లో అయితే ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న అయితే మంచి ఫ్రెష్ ఎయిర్, మంచి ప్రశాంతంగా ఉంటుంది మామ. మస్తు ఉంటుంది అట్లుంటే. ఇది బండల ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. అంటే బండలు చిన్న గ్రైండ్ చేసి బండలు షేప్ చేసే ఫ్యాక్టరీ ఉన్నట్టు. మొత్తం బండలే ఉన్నాయి. చూడు మొత్తం కంకర కనబడుతుంది మామ. ఇవాళ అయితే రూమ్ షిఫ్టింగ్ ఉంది, ఘోరంగా పనులు ఉంటాయి. సో మళ్ళీ 2-3-4 అవుతుంది వచ్చి పడుకోవాలి. ఎందుకంటే సర్దాలి, బ్యాగ్లలో పెట్టాలి, మళ్ళీ వేరే రూమ్ కావాలి, వేరే రూమ్లో అన్ని షిఫ్ట్ చేయాలి. పెద్ద టాస్కే మామ, పెద్ద టాస్కే.